ఆత్మీయ లోకంలో శత్రువులు ఆక్రమించిన ప్రాంతంలో దేవుణ్ణి ఒక బంకర్ ఉంది. దేవుని సైనికులు అక్కడ ఉండి కాపలా కాయమని నియమించబడ్డారు. దేవునికి విధేయుడైన సైనికుడు దావీదు. దేవునికి విధేయుడైన సైనికుడు యోనాతాను. మరో సైనికుడి పేరు షేనా. హీబ్రూ భాషలో అర్థం నిద్ర. ఈ ముగ్గురు దేవుని సైనికులు రాక్షస శత్రువుల కోసం కనిపెట్టుకుని మేల్కొని ఉండమని నియమించబడ్డారు. ఇక్కడ చాలా నిశ్శబ్దంగా ఉంది. అవును, చాలా నిశ్శబ్దంగా ఉంది. ఇది చాలా వింతగా ఉంది. నాకు ఇది అసలు నచ్చడం లేదు. నీతో నేను వాదించలేను. మనము మేల్కొని ఉండాలి. మరియు ప్రార్థించాలి కూడా. సోదరులారా, శత్రువులు వస్తున్నారేమో చూడండి. ఇంకా లేదు. బాగుంది. అయితే నేను వెళ్ళి నిద్రపోతాను. వాళ్ళు వచ్చినప్పుడు నన్ను లేపండి. షేనా మళ్ళీ నిద్రపోతున్నాడు. ప్రభు మీద అతని విశ్వాసాన్ని అడ్డుకోవడానికి మనకు అనుమతి లేదు. నాకు తెలుసు, దేవుడు మనలను మేల్కొని ఉండి ప్రార్థించమని చెప్పారు. మనము షేనాను ఎన్నిసార్లు హెచ్చరించినా అతడు మన మాట వినడం లేదు. షేనా మాత్రమే కాదు, దేవుని బంకర్లలో ఉన్న చాలామంది దేవుని సైనికులు చెడు ప్రలోభాలకు ఎదురుగా మేల్కొని ప్రార్థించడంలో విఫలమయ్యారు. పుకార్లు, సిద్ధాంత విభేదాలు, లోకాసక్తి, అజ్ఞానం, క్షమించకపోవడం, ఆత్మీయ నిద్ర, సోమరితనం, గందరగోళం, సందేహం,
లైంగిక కోరికలు ఇవన్నీ వారిని ప్రార్థించకుండా చేస్తున్నాయి. ఈ దేవుని సైనికులు శాపగ్రస్తులు. వాళ్ళు మేల్కొని ప్రార్థించడం మానేసినప్పుడు తప్ప మనం వాళ్లతో పోరాడలేం. ఎందుకు? వాళ్ళు ప్రార్థిస్తే మనల్ని సులభంగా ఓడించగలరు. మూర్ఖుడా, ప్రశ్నలు అడగడం ఆపు. కాని ఎలా? వాళ్ళ దగ్గర ఎంత శక్తివంతమైన ఆయుధం ఉందో నీకు తెలియదా? పరిశుద్ధాత్మ ద్వారా చేసేవారి ప్రార్థనలు. ఓ, అయితే మనం ఏమి చేయాలి? వేచి చూద్దాం. యోనాతాను, దేవుని హెచ్చరిక వచ్చింది. అవును, ఆయన మనకు హెచ్చరిక పంపారు. అర్థమైంది. ఇప్పుడు ముందుకు సాగమని ఆయన ఆజ్ఞ ఇస్తున్నారు. పద ముందుకు సాగుదాం. కొంతసేపటి తర్వాత ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. వెనక్కి తగ్గండి. ఈ దేవుని సైనికులు పరిశుద్ధాత్మ శక్తితో నిండి ఉన్నారు. దేవుడు వారిని శత్రువు ఆక్రమించిన ప్రాంతంపై ముందుకు సాగమని ఆజ్ఞాపించారు. దేవుని సైనికులు ముందుకు వస్తుండగా శత్రువులు చీకటిలోకి పారిపోయారు. కాని షేనా మాత్రం తన ప్రాంతంలోనే నిద్రపోతూ ఉంటాడు. అతడు ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా లేడు. ప్రియమైన సహోదర సహోదరిమనులారా, మన ఆత్మీయ జీవితం యుద్ధభూమి లాంటిది. శత్రువు కనిపించకపోయినా అతని ప్రయత్నాలు ఎప్పుడూ ఆగవు. మనలను నిర్లక్ష్యానికి, అలసత్వానికి, పాపపు ఆకర్షణలకు లాగడానికి అతడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కాని దేవుడు మనకు ఒక గొప్ప ఆయుధమిచ్చాడు: ప్రార్థన మరియు మెలకువైన హృదయం. షేనా లాంటి ఆత్మీయ నిద్రలో ఉండే సైనికులుగా కాకుండా దావీదు మరియు యోనాతానులాగా దేవుని మాట వినే సైనికులుగా ఉండాలి. ఎందుకంటే మెలకుగా ఉండి ప్రార్థించే విశ్వాసులను శత్రువు జయించలేడు. మన ప్రభువు యేసు మనకు హెచ్చరిస్తూ చెప్పాడు, మెలకుగా ఉండి ప్రార్థించుడి. కాబట్టి ఈ రోజు నుండే మనం మన హృదయాలను పరిశీలిద్దాం. మన జీవితంలో ఉన్న ఆత్మీయ నిద్రను, అలసత్వాన్ని, పాపపు అలవాట్లను దేవుని ముందు విడిచిపెట్టుదాం. ప్రార్థనలో బలంగా నిలబడుదాం. ఎందుకంటే మన సర్వసేనాధిపతి అయిన ప్రభువు ఒకరోజు మనలను పిలుస్తాడు, ఇప్పుడు ముందుకు సాగండి అని. ఆ రోజు వచ్చినప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. కాబట్టి సహోదరులారా, మెలకుగా ఉండండి, ప్రార్థన చేయండి, ప్రభువు స్వరాన్ని వినడానికి సిద్ధంగా ఉండండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వీడియో మీ విశ్వాసాన్ని బలపరిచిందని మేము ఆశిస్తున్నాము. దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పంచుకోండి, మరియు ఈ వీడియో మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటివే మరిన్ని ఆత్మీయమైన వీడియోలు పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేవుని కృప ఎల్లప్పుడూ మీతో ఉండుగాక.